ఆఖరిది మీనరాశి. మీనరాశి వారికి మనం చూస్తే 14 ఆదాయం, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి మనం గమనిస్తే గురుడు మరి మొన్నటిదాకా 4వ స్థానంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే 5 జూన్ 2వ తారీఖు వస్తాడో అప్పుడు అద్భుతమైనటువంటి యోగం ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. మంచి గురుబలం ఈ సంవత్సరం మొత్తం ఉండబోతుంది. కానీ జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతోంది. వీళ్ళు కూడా ఏలినాటి శనితో ఉన్నారు. కుంభ, మీన, మేష రాశుల వాళ్ళకి ఏలినాటి శని. అందులో ఇప్పుడు మనం మీనరాశి వారికి జన్మరాశిలోనే శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. దాంట్లో మళ్ళీ ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వాళ్ళకి మరి ఆయన వక్రాన్ని పొందుతున్నాడు జూలై 26వ తారీఖు నుంచి. దానివల్ల కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గురుబలం ఉండడం వల్ల ధనాదాయం మాత్రం అనేక రకాలుగా చేతికి వస్తూ ఉంటుంది. స్త్రీ మూలకంగా జీవితం నిలబడుతుంది అని చెప్తున్నారు. శారీరకంగా కొంచెం నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. ఏ పని చేయాలనుకున్నా మంద కొడిగా సాగుతుంది. బద్ధకం ఎక్కువ సూచిస్తుంది. మన మంచితనం ఇతరులకు ఏది చెబితే అది నిజమని భావించడితే చివరికి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. అధైర్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మన మిత్రులే శత్రువులు అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనలాభం, కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది. కానీ అధికంగా వ్యయం కనపడుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చు అవ్వడం, అలాగే అనవసరంగా కూడా ఒక్కొక్కసారి డబ్బు ఖర్చు అవ్వడం కనబడుతుంది. ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కూడా అనుకున్న చోట ఉద్యోగం లభిస్తుంది. మీ తెలివితేటలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. మీనరాశి ఉద్యోగస్తులకి. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమే కనబడుతోంది. పక్కన ఉండే వాళ్ళే మోసాన్ని చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకు కూడా ఇది అనుకూలమైన సంవత్సరం. పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మంచి అవకాశాలు వస్తాయి. టీవీ రంగంలో, నాటక రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుంచి మంచి అవార్డులు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి యోగం, ధనలాభం సూచిస్తోంది. విద్యార్థులకు కూడా గ్రహబలం, గురుబలం ఉండడం వల్ల పరీక్షలన్నింటిలోనూ ఉత్తీర్ణతను సాధిస్తున్నారు. వ్యవసాయదారులకు కూడా మంచి పంటలు చక్కగా రాబోతున్నాయి. మొత్తం మీద గృహలాభాలు పొందుతున్నారు. కొంచెం రుణాలు చేస్తారు. తలకు మించిన పనులు చేస్తూ ఉంటారు. అనుకోనటువంటి ఖర్చులు. స్త్రీలకు కూడా అన్ని విషయాల్లో గౌరవ ఏర్పాట్లు కనబడుతున్నాయి. మీ మాటకు విలువ ఏర్పడుతుంది. వివాహం కాని వారికి వివాహం పూర్తవుతుంది. గర్భిణీ స్త్రీలకు చక్కటి డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి యోగం కనబడుతుంది. గతంలో విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు, దాంపత్యంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ సంవత్సరం గురుబలం వల్ల చక్కగా దగ్గర అవుతారు. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. మీ పనిని అందరూ గుర్తిస్తారు. గత సంవత్సరం కంటే కొద్దిగా అనుకూలమైన సమయం ఉన్నప్పటికీ ఒక్క శని ప్రభావాన్ని మాత్రం మీరు జయించవలసి వస్తుంది. వ్యయంలో రాహువు యొక్క ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ రాశి వారు మరిన్ని ఇబ్బందులు తొలగించుకోవడానికి శని, మంగళ వారాలు హనుమాన్ చాలీసా ఎక్కువ సార్లు పారాయణ చేయడం, కుదిరితే 108 సార్లు కూడా చదువుకోవడం, లేదా వాళ్ళ పేరున ఇంట్లో ఉన్నవాళ్ళు చదవడం, అలాగే కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండడం. అమావాస్య రోజున శనివారాలు తప్పకుండా కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తూ ఉండడం, అలాగే పశుపక్ష్యాదులకు కూడా ఆహారాన్ని సమర్పిస్తూ ఉండడం, అలాగే లేని వారికి గుడి దగ్గర ఉండేవాళ్ళు, లేనటువంటి వాళ్ళు, రోడ్డు మీద కనబడుతున్న వాళ్ళు, ఆహారానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆహారాన్ని అందిస్తే శని యొక్క దోషం మీనరాశి వారికి పూర్తిగా తగ్గుతుంది. మొత్తం మీద